మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఇప్పుడు ఎస్ఎస్సిజిడికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అండ్ అప్లికేషన్స్ కూడా నడుస్తున్నాయి. సో ఫస్ట్ అయితే మీరు తొందర అప్లై చేసుకోరి, మిస్టేక్స్ ఏం లేకుండా అప్లై చేసుకోరి. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. మీ 10th మెమో ప్రకారము ఎలా అయితే పేరుందో, మీ 10th మెమో ప్రకారము మీ పేరు ఎట్లయితే ఉందో, ఓకేనా. అక్కడ ఫుల్ సర్నేమ్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఫుల్ సర్నేమ్ ఉండదు, ఓన్లీ ఇనీషియల్ ఉంటుంది, ఓకేనా. కొంతమందికి గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అనిల్ కుమార్ అంటే అనిల్ కుమార్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, కొంతమందికి ఏమో గ్యాప్ ఉండదు. యాజ్ పర్ 10th మెమో ఎట్లుంటే అట్లనే ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటారు, ఇప్పుడే ఎస్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, తర్వాత పాస్వర్డ్ ఉంటుంది, తర్వాత లాగిన్ అయ్యి ఎస్ఎస్సిజిడి అప్లై చేసుకుంటారు. సో డోంట్ మేక్ ఎనీ మిస్టేక్. కరెక్ట్ 10th మెమోలో ఉన్నట్టే మీ పేరే, ఎస్పెషల్గా మెయిన్గా మీ పేరే. రేపు పొద్దుగాల ఎగ్జామ్ సెంటర్లోకి అయినప్పుడు అక్కడ గేట్ దగ్గర చెక్ చేసేది హాల్ టికెట్లో మీ పేరు, ఆధార్ కార్డులో మీ పేరు మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి. సో 10th మెమో ప్రకారం ఆధార్ కార్డులో పేరు ఉండాలి, చేంజ్ చేసుకోండి ఒకవేళ లేకపోతే. 10th మెమో ప్రకారమే మనకి ఎస్ఎస్సిలో అప్లై చేసేటప్పుడు కూడా 10th మెమో ప్రకారం మీ పేరు కానీ, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు సేమ్ అట్నే ఉండాలి, ఓకేనా. అట్లా మిస్టేక్ చేయకండి, మళ్ళీ ఎస్ఎస్సిలో ప్రాబ్లం అవుతుంది. జాబ్ వచ్చినా కూడా రేపు పొద్దుగాల పెద్ద ఇష్యూ అవుతుంది, అది మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పి అవుతుంది. సో మీ పేరు, అమ్మ పేరు, నాన్న పేరు యాజ్ పర్ 10th మెమో పెట్టండి, ఆధార్ కార్డ్ ప్రకారం కాదు, యాజ్ పర్ 10th మెమో. అండ్ ఆధార్ కార్డులో కూడా యాజ్ పర్ 10th మెమోనే ఉండాలి, ఓకే. ఒకవేళ లేకపోతే చేంజ్ ఇట్, ఎడిట్ ఇట్. మీ సేవకి వెళ్ళి ఒరిజినల్ 10th మెమో తీసుకొని వెళ్ళి, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి 10th మెమో ప్రకారం ఆధార్ కార్డులో మీ పేరు చేంజ్ చేసుకోరు, ఓకేనా. క్లియర్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో మీ ఎస్ఎస్సి అప్లికేషన్లో కూడా, ఎస్ఎస్సిజిడి అప్లికేషన్లో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ చేసుకోకండి. కంపల్సరీ మెయిన్గా చూసేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్తే, ఓకే. ఎగ్జామ్ సెంటర్కి అలో చేసేటప్పుడు కూడా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు. యాజ్ పర్ 10th మెమోనే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉండాలి, యాజ్ పర్ 10th మెమోనే డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిజిడి అప్లికేషన్లో ఉండాలి. సో పేరు, అమ్మ పేరు, నాన్న పేరు 10th మెమోలో ఎట్లుంటే ఎస్ఎస్సిజిడి అప్లికేషన్ అట్నే ఉండాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th మెమోలో ఎట్లుంటే అట్లనే ఆధార్ కార్డులో ఉండాలి, అట్లనే ఎస్ఎస్సిజిడి అప్లికేషన్లో ఉండాలి. 10th మెమో మెయిన్ అన్నట్టు. ఎందుకంటే ఆధార్ కార్డుని మనం చేంజ్ చేసుకోవచ్చు, 10 సార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, బట్ 10th మెమోని చేంజ్ చేసుకోరాదు. 10th మెమోలో ఎట్లుందో అట్లనే ఎస్ఎస్సిజిడి అప్లికేషన్లో పెట్టండి. 10th మెమోలో ఎట్లుందో అట్లనే ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోండి, ఓకేనా. మిస్టేక్స్ అయితే ఏం చేయొద్దు. అండ్ మీ ఫోటోలు, సిగ్నేచర్లు కూడా మంచిగా అప్లోడ్ చేయరు, ఓకే. ఇప్పుడు కొంతమంది ఫొటోస్ అప్లోడ్ చేయరాదు, ఓకేనా. కొంతమంది ఇప్పుడు అది ఆన్లైన్ వచ్చింది కదా, ఆన్లైన్లో సెల్ఫీది కూడా వచ్చింది. సో అది కొంచెం మంచిగా చూసుకోరి. సిగ్నేచర్ కూడా జర మంచిగా అప్లోడ్ చేసుకోరి. ఒక్కసారి సిగ్నేచర్ పెడితే అదే సిగ్నేచర్ మీరు ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అక్కడ సిగ్నేచర్ తీసుకుంటారండి, ఆ సిగ్నేచర్ అక్కడ పెట్టాలి. సో సిగ్నేచర్ ఒక్కసారి ఎట్లా పెడుతున్నామో చూసుకోరి. దాన్నే మీరు ఫర్దర్గా ఎస్ఎస్సిజిడి మెడికల్లో కానీ, ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్లో కానీ, పీడిపిఎస్లో కానీ ఎక్కడైనా సిగ్నేచర్ ఒకటే తీరు పెట్టాలి, ఒకటే సిగ్నేచర్ ఫాలో కావాలి. సో ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టి అక్కడ ఇంకోలాగా సిగ్నేచర్ పెడితే ప్రాబ్లం అవుతుంది. సిగ్నేచర్ ఇంపార్టెంట్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడు ఎస్ఎస్సి సెల్ఫీ వచ్చింది, సో సెల్ఫీ కానీ లేదంటే ఇప్పుడు ఈ సిగ్నేచర్, మెయిన్గా సిగ్నేచర్ కానీ ఇంపార్టెంట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ మీ 10th క్లాస్ మెమో ప్రకారం డీటెయిల్స్ ఎస్ఎస్సిజిడిలా ఫిల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. మీరు ఎవరైనా మీకు తెలిసిన బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎస్ఎస్సిజిడిలో జాబ్ కొట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని చూసుకోండి. లేదంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అవైలబుల్, యూట్యూబ్ వీడియోస్లలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ ఎస్ఎస్ఎఫ్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ పెట్టుకుంటారు అందరూ, దాని తర్వాత సిఐఎస్ఎఫ్ పెట్టుకుంటారు, దాని తర్వాత ఇక చేంజ్ అవుతూ ఉంటాయి. కొందరు వాళ్ళ ఇష్టం ఉండే పెట్టుకుంటారు. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ అని ఉంటుంది, అది మంచిగా పెట్టుకుంటారు చాలామంది. అది మంచి పోస్టు, సెక్రటేరియట్లో ఉంటుంది. మనం కొన్ని తక్కువ పోస్టులు ఉంటాయి, అవి టాప్ స్కోర్ రావాలన్నట్టు. అది ఇండియా మొత్తం వైడ్ ఉంటుంది, స్టేట్ వైడ్ ఉండే పోస్టులు ఎస్ఎస్ఎఫ్. ఇండియా మొత్తం కొన్ని పోస్టులే ఉంటాయి. తర్వాత సిఐఎస్ఎఫ్, ఈ నోటిఫికేషన్లో దగ్గర 15,000 పోస్టులు ఉన్న నోటిఫికేషన్లో ఈ పోస్ట్ 15,000 పోస్టులు ఉన్న పోస్టు సిఐఎస్ఎఫ్, ఓకేనా. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ పోస్టు చాలా మంచి ఫ్యామిలీతో ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్లో పనిచేసుకోవచ్చు, ఇంకేదైనా ఇండస్ట్రీ దగ్గర పనిచేసుకోవచ్చు. సో ఒక ఫ్యామిలీ తోటి ఉండనీకి సఫిషియెంట్ ఉన్న పోస్ట్ సిఐఎస్ఎఫ్ పోస్ట్, ఓకేనా. సిఐఎస్ఎఫ్ పోస్ట్ అంటే పబ్లిక్లో మనం సిఐఎస్ఎఫ్లో పబ్లిక్లో డ్యూటీలు చేస్తాం,
మనం ఫ్యామిలీతో ఉండొచ్చు. రిస్క్ లేని జాబ్ సిఐఎస్ఎఫ్ జాబ్. ఓకే, అందుకే ఎస్ఎస్ఎఫ్ పెట్టినాక అందరూ సిఐఎస్ఎఫ్ పెడతారు. ఇక తర్వాత ఇష్టాలు చేంజ్ అవుతూ ఉంటాయి, క్యాండిడేట్ని బట్టి స్టూడెంట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. ఎస్ఎస్ఎఫ్ పెట్టి సిఐఎస్ఎఫ్ పెట్టినాక ఇక రిమైనింగ్ మీ ఇష్టం. ఓకేనా. సిఆర్పిఎఫ్ ఉంటుందండి, సెంట్రల్ అదేంది సిఆర్పిఎఫ్, నాకు సడన్గా గుర్తుకో, పోలీస్ ఆఫీస్. సిఐఎస్ఎఫ్ ఒకసారి సిఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్ ఏందో పెట్టండి, నాకు సడన్గా గుర్తొస్తలేదు. సిఆర్పిఎఫ్ ఉంటుంది. ఓకే, సిఆర్పిఎఫ్. నెక్స్ట్ ఎస్ఎస్బి ఉంటుంది, సశస్త్ర సీమా బళ్ళని. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ ఉంటుంది. సో చేంజ్ అవుతూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవాలి. ఎందుకంటే వన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేం. ఓకేనా, పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత దాన్ని అటు ఇటు చేంజ్ చేయలేం. సో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇప్పుడు గుర్తొచ్చింది, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అని ఉంటుంది. కొంతమంది ఎస్ఎస్ఎఫ్ పెట్టుకొని తర్వాత సిఐఎస్ఎఫ్ పెట్టుకొని తర్వాత సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి అట్లా పెట్టుకుంటారు. ఎస్ఎస్బి సిఆర్పిఎఫ్ అట్లా పెట్టుకుంటారు. తర్వాత ఐటీబీపీ, తర్వాత లాస్ట్కి బిఎస్ఎఫ్ అట్లా పెట్టుకుంటారు. సో మీరు ఆలోచించుకొని మంచిగా పెట్టుకోరు, సెర్చ్ చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు కొందరు అన్న నాకు బిఎస్ఎఫ్ అంటే బాగా ఇష్టము, బిఎస్ఎఫ్ఏ పోతా అని ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎఫ్ ఇస్తారు. తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు. ఏంది రియలైజ్ అవుతారు అంటే, అన్న అసలు మంచి స్కోర్ వచ్చింది నాకు, నేను సిఐఎస్ఎఫ్ పెడితే నాకు సిఐఎస్ఎఫ్ వచ్చేది, అసలు ఉత్తానన్న నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎఫ్ పెట్టినా అన్న, మా ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పేసి మళ్ళీ రియలైజ్ అవుతారు. సో ఎప్పుడైనా స్కోర్ ఎట్లా వస్తుంది అని నీకు తెలియదు. ఒకవేళ నువ్వు మంచిగా స్కోర్ చేస్తావేమో ఫ్యూచర్లో ఎగ్జామ్లో, సో స్కోర్ మంచిగా వస్తుందేమో నీకు తెలియదు కదా. అందుకే నువ్వు మంచిగానే పెట్టుకో. ముందే బీఎస్ఎఫ్ పెట్టుకుంటా అంటే నీకు 100, 120, 130 స్కోర్ వచ్చినా అది బీఎస్ఎఫ్ పెడితే బీఎస్ఎఫ్ఏ అలర్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ బీఎస్ఎఫ్ పెట్టినావు కాబట్టి. సో ప్రిఫరెన్స్ మంచిగా ఇచ్చుకోవాలి. ఫస్ట్ సిఐఎస్ఎఫ్ ఇచ్చుకుంటే ఒకవేళ నీకు మంచి స్కోర్ వస్తే సిఐఎస్ఎఫ్ వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్ ఇస్తే, ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్ ఇస్తారు. ఒకవేళ సెకండ్ ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్ కూడా రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ సిఆర్పిఎఫ్ పెట్టుకుంటే సిఆర్పిఎఫ్ ఇస్తారు. ఓకేనా, ఆర్డర్ వైజ్ వెళ్తారు. మీరు ఎట్లా ప్రిఫరెన్స్ ఎట్లా పెడితే అట్నే ఇస్తారు జాబ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఆర్పిఎఫ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎఫ్ అట్లా పెడితే ఒకవేళ నీకు ఎంత స్కోర్ వచ్చినా అదే ఇస్తారు అన్నట్టు, ఎంత మంచి స్కోర్ వచ్చినా అదే ఇస్తారు. అందుకే ఆలోచించుకొని పోస్ట్ ప్రిఫరెన్స్లు పెట్టుకోరు. సెంటర్స్ కూడా మంచిగా పెట్టుకోరు. సెంటర్ ఉండేటివే, నా అప్లికేషన్ ఇంకా అయిపోలేదు బట్ చెప్తున్నా, సెంటర్స్ కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సంథింగ్ ఉంటాయి. సో సెంటర్స్ కూడా మంచిగా పెట్టుకోరు అంతే. ఓకేనా, మెయిన్ ఇది ఫోటో సిగ్నేచర్ మంచిగా ఉండాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ మంచిగా ఉండాలి, సెంటర్స్ మంచిగా ఉండాలి, మీ పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ ఉంటే సరిపోతుంది ఇక. ఓకేనా, అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డిస్టిక్ అనేది యాజ్ పర్ కొత్త డిస్టిక్ పెట్టుకోరు. ఓకేనా, ఇప్పుడు నాది ఏం డిస్టిక్, ఓల్డ్ కరీంనగర్, నాది రాజన్న సిరిసిల్ల. కొత్త డిస్టిక్ రాజన్న సిరిసిల్ల, అది ఓల్డ్ కరీంనగర్, పాతది కరీంనగర్. కానీ నేను ఇప్పుడు కరీంనగర్ పెట్టుకోరాదు, రాజన్న సిరిసిల్లనే పెట్టాలి. ఇప్పుడు ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ పీపుల్ చాలామంది మిస్టేక్స్ చేస్తారు. మనకి డిస్టిక్ అనేది పాత జిల్లాలు పెట్టుకుంటారు ఏపీ వాళ్ళు. లాస్ట్ ఇయర్ మిస్టేక్ అయింది, పాత జిల్లాలు పెట్టకర్రి, కొత్త జిల్లా ప్రజెంట్ ఏ జిల్లా అయితే మీద ఉందో ఆ జిల్లానే ఆ డిస్టికే పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే నువ్వు పాత జిల్లా పెట్టుకుంటే రేపు పొద్దుగాల మెడికల్ అయిపోయింది, మీకు మెడికల్కి వెళ్ళేటప్పుడు ఈవెంట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ ఓబీసీ అడుగుతారు, ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు అడుగుతారు, ఓబీసీ సర్టిఫికెట్ అడుగుతారు, అనెక్జర్స్ అడుగుతారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనెక్జర్స్ అడుగుతారు. అవి తీసుకొచ్చినప్పుడు అందులో నీకు ప్రజెంట్ కొత్త జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకు సంబంధించిన డీటెయిల్సే ఉంటాయి. ఓకేనా, కొత్త జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇష్యూ మీకు ప్రాబ్లం అవుతుంది. ఓబీసీ సర్టిఫికేట్ నువ్వు కొత్త జిల్లాలది ప్రజెంట్ కొత్త జిల్లా ఏదైతే ఆ జిల్లా నుంచే ఇస్తారు, ఆ మండలం నుంచే ఇస్తారు. కొత్త జిల్లా నుంచి వస్తుంది మీకు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ. నువ్వు ఎస్ఎస్సీ జీడీ అప్లికేషన్లో పాత జిల్లా పెట్టినావు అనుకో, అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతుంది డైరెక్ట్. నువ్వు ఒక జిల్లా పెట్టినావు, నీకు ఇంకో జిల్లా సర్టిఫికేట్లు వచ్చినావు, డైరెక్ట్ రిజెక్ట్ అంటారు. సో కేటగిరీ మీరు ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్ పెట్టుకోర్రి, జిల్లా కూడా కరెక్ట్ పెట్టుకోర్రి. కొత్త జిల్లా ఏదైతే ఉందో ప్రజెంట్ కొత్త జిల్లా ప్రకారమే పెట్టుకోండి. ఓకే, ఇది కూడా మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 10th మెమో ప్రకారం పేరు, నాన్న పేరు, అమ్మ పేరు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సెంటర్ ప్రిఫరెన్స్లు మంచిగా ఇచ్చుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్లు మంచిగా ఇచ్చుకోవాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ మంచిగా ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కరెక్ట్ ఇచ్చుకోవాలి. అండ్ 23 ఏజ్ క్రాస్ అయితే అక్కడ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఎస్ అని పెట్టండి. 23 ఏజే మనకి లిమిట్. 23 ఏజ్ క్రాస్ అయితే మనకి ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ ఎక్స్ట్రా 26 వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ ఉంటుంది, 23 + 5 28 వరకు ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఎస్ అని పెట్టారు మీకు. ఒకవేళ 23 ఏజ్ క్రాస్ అయితే, ఎప్పటి వరకు క్రాస్ అయితే, January 1, 2026 వరకు
మీకు ఏజ్ 23 క్రాస్ అయితే ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఎస్ అని పెట్టారు SHGD అప్లికేషన్లో. ఓకేనా, 1/1/2026 డేట్ వరకు, అంటే జనవరి 1 న్యూ ఇయర్ వరకు, ఇంకో 1 మంత్ తర్వాత న్యూ ఇయర్ వరకు మీకు 23 ఏజ్ క్రాస్ అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఎస్ అని పెట్టారు SC ST BCలు. ఓకేనా, అది యూఆర్లకి ఏముండదు. యూఆర్ ఏజ్ రిలాక్సేషన్ అనే ఈడబ్ల్యూఎస్కి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏముండదు ఏజ్ రిలాక్సేషన్, వాళ్ళకి 23 ఇయర్ లిమిట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా, అండ్ మీరు జిల్లా కరెక్ట్ పెట్టుకోర్రి. ఓకే, సింపుల్. ఇవన్నీ ఆల్రెడీ చాలామంది చెప్పే ఉంటారు, బట్ మనకు ఛానల్ ఉంది కాబట్టి నేను చెప్తే కూడా కొంతమంది 100 మంది అయినా చూస్తారు అన్న నమ్మకంతో అందులో కొంతమంది మిస్టేక్ చేయకుండా ఉంటారు.